ఇప్పటివరకు మీరు ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే చైనా దేశం గుర్తుకొస్తూ ఉంటుంది. చైనా అనగానే చాలా చవకగా ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరికేస్తాయి. చైనాలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కున్న వాళ్ళు చాలా బెస్ట్. చైనా నుండి ఇక్కడికి వేరే దేశాలను కూడా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తున్నారు అనుకుంటారు. అంత బాగానే ఉంది. కానీ ఈ వీడియో మీరు చూసిన తర్వాత చైనా మీద ఎలక్ట్రిక్ వాహనాల మీద ఉన్న అభిప్రాయం అయితే మారిపోతుంది. ఎందుకంటే చైనాలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ వెనకాల ఒక చీకటి కోణం అయితే నడుస్తుంది. ఏంటో చీకటి కోణం ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. చైనా దేశం. చైనా అనగానే ఫస్ట్ బాగా గుర్తొచ్చే విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు కానీ ఎలక్ట్రిక్ బైకులు కానీ చైనాలో తయారు చేసిన స్కూటర్స్ ఇండియాలోకి ఇక్కడికి ఎగుమతి చేసుకుని ఎక్కువ మంది ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. కారణం ఇవాళ ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయడం బదులు చైనా నుండి ఇక్కడికి కనుక మనం ఇంపోర్ట్ చేసుకుంటే వాటి రేట్లు తక్కువ కాబట్టి ఎక్కువ మంది చైనా నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ తెచ్చుకుని ఇక్కడ బిజినెస్ కూడా చేస్తున్నారు. అయితే చైనా దేశంలో ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెట్టుకుంటుంటే ఆ ఛార్జింగ్ రేట్లు ఏదైతే ఉన్నాయో పెట్రోల్ కారు లేకపోతే డీజిల్ కార్లకు సంబంధించిన ఖర్చుతో సమానం అయిపోతుంది. చైనాలో ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కోవడం కన్నా పెట్రోల్ కార్లు కొనుక్కోవడం బెస్ట్ అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే చైనాలోని షాంఘై నగరంలో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఒక 55 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న ఒక ఎలక్ట్రిక్ కార్ ఛార్జ్ చేయడానికి దాదాపుగా 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కొన్ని నెలల క్రితం షాంఘై నగరంలో ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేవలం ఒక 800 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యేదంట. సో కొన్ని నెలల నుండి చైనాలోని కొన్ని ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ రేట్లను అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇనీషియల్గా మనం పెట్రోల్ మరియు డీజిల్ కార్లతో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కార్ల యొక్క మెయింటెనెన్స్ అనేది తక్కువ. కానీ చైనా దేశంలో రాను ఎలక్ట్రిక్ కార్ల యొక్క వినియోగం పెరిగిందని చెప్పి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే దీనికి సంబంధించిన ఛార్జింగ్ సంబంధించిన రేట్లు పెంచేస్తున్నాయని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అలానే చైనాలోని జెన్జో అనే ఒక ప్రాంతంలో ఇంకొక వింత పరిస్థితి. ఈ జెన్జో అనే ప్రాంతంలో ఉదయం పూటలో మీరు గనక ఛార్జింగ్ పెట్టుకుంటే గనక ఒక యూనిట్ కి 5 రూపాయలు మీ దగ్గర ఛార్జ్ చేస్తే, అదే మీరు రాత్రి వెళ్ళి అదే ప్రాంతంలో ఛార్జింగ్ చేస్తే ఒక యూనిట్ కి 9 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కేవలం ఈ నగరాలే కాదు, బీజింగ్, గోంగ్డాంగ్ మరియు జీజాంగ్ వంటి నగరాల్లో కూడా ఈ ఛార్జింగ్ సంబంధించిన రేట్లు అనేది పెంచేసిన సంఘటనలు అయితే నమోదు అవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఛార్జింగ్ సంబంధించిన రేట్లు పెరగడంతో చాలా మంది కస్టమర్లు ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిక్ వాహనాల బదులు మళ్ళీ గ్యాసోలిన్ వాహనాల వైపు అయితే మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఈ ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఎందుకు ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇంటి వద్దనే ఛార్జింగ్ పెట్టుకుంటే రేట్లు తక్కువే కదా అని. ఇక్కడ అసలు సమస్య ఉందన్నమాట. చైనా నగరంలో చాలా పెద్ద సమస్య ఏంటంటే ఈ కార్లు పార్కింగ్ చేసుకోవడానికి ప్రాంతాలు అయితే ఉండవు అనమాట. చాలా రేరుగా కార్లకు సంబంధించిన పార్కింగ్ స్పేసెస్ అనేవి వాళ్ళ ఇళ్ళ వాళ్ళకైతే ఉంటున్నాయి. సో మెజారిటీ కార్స్ ఏం చేస్తారంటే వేరే చోట్ల పార్కింగ్ చేయడం, లేదంటే వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ వాడుకుందాం అని చెప్పి పార్కింగ్ స్పేస్ తీసుకోవాలంటే పార్కింగ్ స్పేస్కి వీళ్ళకి ఒక $100 అయితే ఖర్చు అవుతుంది అనమాట. అంటే మనకి ఒక 8,300 రూపాయల వరకు ఒక నెల రోజులు ఈ పార్కింగ్ స్పేస్ కోసం అయితే వీళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, ఛార్జింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా. అయితే ఇంకొక పక్క చైనాలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అమ్మకాలు వాడకం అయితే బాగా పెరుగుతూ వచ్చింది. 2017 సంవత్సరంలో ఒక 17 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా అదే 2022 సంవత్సరం వచ్చేసరికి 1,30,00,000 ఎలక్ట్రిక్ వాహనాలు చైనా దేశంలో రావడం జరిగింది. చైనా దేశంలో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఉపయోగం బాగా పెరుగుతూ వచ్చిందో చైనా దేశంలో ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ కూడా బాగానే విస్తరించడం జరిగింది. ప్రీవియస్ గా ప్రతి ముగ్గురికి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంటే ప్రజెంట్ వచ్చి ప్రతి ఇద్దరిలో ఒకరికి ఛార్జింగ్ స్టేషన్ అనేది అందుబాటులోకి వచ్చింది. మరి ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ఛార్జింగ్ స్టేషన్ రేట్లు తగ్గాలి, కానీ ఎందుకు చైనాలో రేట్లు పెరుగుతున్నాయి? దీనికి ఇంకొక కారణం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చైనాలో ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవడానికి చాలా కంపెనీస్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ప్రభుత్వం కొన్ని రాయితీలు అందించడం జరిగింది. దాంతో చాలా కంపెనీలు ఏం చేసినాయంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం మొదలు పెట్టేసినాయి. వీళ్ళకి ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం ఓకే, కానీ రాయితీలు ఇస్తున్నాయని చెప్పి తక్కువ రేటుకి వీళ్ళు ఇనీషియల్గా ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఆఫర్ చేశారు. బట్ వాళ్ళకు వచ్చే మార్జిన్ చాలా తక్కువ అనమాట. ఒక సైడ్ చూసుకున్నట్లయితే ఇతర ఛార్జింగ్ స్టేషన్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో సబ్సిడీ లేకపోవడం వల్ల వాళ్ళేమో ఛార్జింగ్ సంబంధించిన రేట్లు పెంచేసుకుంటున్నారు. ఇలా వీళ్ళ వరకు ఏదైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో వీళ్ళకి
అంతంత మాత్రంగా ఉన్న డబ్బులతోనే వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ముందుకు నెట్టాల్సిన పరిస్థితి. దీంతో చాలా ఛార్జింగ్ స్టేషన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ మనుగడను కాపాడుకోవడం కోసం ఛార్జింగ్ స్టేషన్ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి, ఛార్జింగ్ స్టేషన్ కాస్ట్. మరికొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఆ కంపెనీల వల్ల కాక ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి నిలిపేస్తున్నాయి, అంటే ఛార్జింగ్ స్టేషన్స్ ని మూసేస్తున్నాయి అనమాట. అలానే ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ఛార్జింగ్ టారిఫ్ రేట్లు పెరగడానికి ఇంకొక కారణం కూడా ఉంది. తాజాగా చైనా ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ సంబంధించిన కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చింది. ప్రీవియస్గా కామన్ పబ్లిక్ కానీ రైతులకు కానీ కమర్షియల్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఇంచుమించుగా ఒకే స్లాబ్లో వీళ్ళు ఎలక్ట్రిసిటీని అయితే ఆఫర్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ని కమర్షియల్ సంబంధించిన సెక్టార్లోకి తీసుకొచ్చేయడం జరిగింది. ఎప్పుడైతే కమర్షియల్ సెక్టార్లోకి తీసుకొచ్చారో దానికి సంబంధించిన ఒక యూనిట్ ప్రైస్ అనేది రేటు అమాంతం పెరిగిపోయింది అనమాట. వీటన్నిటిని గమనించిన చైనా ప్రభుత్వం 2027 సంవత్సరం వరకు కూడా ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొంటారో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా అందజేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకొక రకమైన చీకటి కోణం ఏం జరుగుతుందంటే ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్స్ చైనా ప్రభుత్వం ఛార్జింగ్ స్టేషన్లు పెడితే నాకు డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి ఛార్జింగ్ స్టేషన్లు పెట్టారు. మళ్ళీ మెల్లమెల్లగా వాళ్ళ నార్మ్స్ ని మార్చుకుంటూ వెళ్ళేసరికి వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ మూసేయడం మొదలు పెట్టారు. ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఒకటి చెప్పడం జరిగింది. చైనా దేశంలో పెద్ద స్కామ్ జరగడం జరిగింది. అదేంటంటే ఎవరైతే చైనా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది కదా అని చెప్పి ఒకటే చాసిస్ కి 6-7 సార్లు రిజిస్ట్రేషన్ చేయించడం, వాళ్ళే ఆ సబ్సిడీ డబ్బుల్ని పొందడం, తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత కంపెనీలు మూసేయడం జరిగింది. ఇంచుమించుగా అలాగనే ఇక్కడ కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇనీషియల్ గా కొన్నిసార్లు సెటప్ చేయడం, దాని తర్వాత కంపెనీలు సపోర్ట్ చేయకపోవడంతో ఛార్జింగ్ స్టేషన్ నిలిపేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఛార్జింగ్ స్టేషన్ల మీద ఏదైతే సబ్సిడీ ఇచ్చారో వాటిని ఆపేయడం వల్ల కొన్ని కంపెనీస్ బ్యాంక్ కరప్ట్ కూడా అయిపోయి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ గమనించిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చైనా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు చవకై ఉండొచ్చు, బట్ వాళ్ళకున్న ఛాలెంజెస్ ప్రకారంగా అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ఛార్జింగ్ టారిఫ్లు అయితే రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చైనాలో పార్కింగ్ సమస్యలు గట్టిగా ఉన్నాయి. ఎవరికి పడితే వాళ్ళకి పార్కింగ్ ఏరియా లేకపోవడం వల్ల, కమర్షియల్ పార్కింగ్ ఏరియాస్ అందుబాటులోకి లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే మెజారిటీ యూజర్స్ వాటికి పార్కింగ్ ఏరియాకి డబ్బులు చెల్లించాలి. పోనీ అక్కడ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఛార్జింగ్ టారిఫ్లు పెంచేశారు. ఈ అసంతృప్తి ఏమవుతుందంటే చైనాలోని కస్టమర్లే ఎలక్ట్రిక్ వాహనాలు కాకుండా పెట్రోల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది చైనా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ వెనకాల ఉన్న ఒక చీకటి కోణం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.